Hello and welcome to Spotlight with Sandeep. డబ్బింగ్ ఆర్టిస్టులు కానివ్వండి, థియేటర్ ఆర్టిస్టులు కానివ్వండి, భాష మీద చాలా చాలా మక్కువ ఉండేది. తెలుగు నేర్చుకోవడం పట్ల, లేదా తెలుగులో రకరకాల వ్యాకరణాలు నేర్చుకోవడం పట్ల చాలా చాలా మక్కువ ఉండేది. చాలా శ్రద్ధ పెట్టి మరీ వాళ్ళు చదివేవాళ్ళు, దాన్ని అభ్యసించేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడండి, ఇప్పుడు స్కూల్లోనూ తెలుగు చెప్పట్లేదు, నాటకాలు కూడా పెద్దగా తెలుగు రావట్లేదు. నాటకాలు అయితే ఇంకా అన్నిట్లోనండి తెలుగు మాక్సిమం ఎంతవరకు మనం దాన్ని లాగేయచ్చో అంతవరకు కిందకి లాగేస్తున్నాం. ఉమ్, ఈవెన్ ఇప్పుడు ప్రాపర్ తెలుగు మాట్లాడితే అది అవమానం. అది పాయింట్. తప్పు గాంధీగా మాట్లాడుతున్నాం ఏంటంటారు నేను అదేమంటే. వెళ్ళొస్తాను అక్కర్లేదు, వెళ్ళొస్తానని చెప్పండి చాలు. చచ్చిపోరా గోడకి తల కొట్టుకుని అనిపిస్తుంది నాకు. ఉన్నారు అలా అడుగుతున్నారు, డిమాండింగ్. అక్కర్లేదండి, అంత క్లారిటీ అక్కర్లేదు. ముందు రోజుల్లో షాడగా అలా పలకడంలో ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అలా పలికితే తప్పు. ఇప్పుడు తిట్టే నిజంగా అప్పట్లో గురువులు లకారాలు మకారాలే. అవి తిట్లు తింటూ మేము పెరిగాం. నీకు అలా పలకడం రాదా? ఒత్తుల డబ్బా తెచ్చుకోమ్మా, భా ధా ఇలా ఒత్తుల డబ్బా తెచ్చుకోమ్మా నువ్వు ఇంటి దగ్గర నుంచి, ఇలాగా మమ్మల్ని వెటకారం చేసేవాడు. ఇప్పుడు అదే భాష తప్పంటున్నారు. అంత కష్టపడి నేర్చుకుని వచ్చి అలా మాట్లాడక్కర్లేదు, మాకు అది అవసరం లేదు, న్యాచురల్గా మాట్లాడండి, తెలుగు రానట్టు మాట్లాడండి అంటే ఎవరికి ఏం చెప్తాం? తెలుగు భాషలో చెప్పుకుంటూ తెలుగు రానట్టు ఎలా మాట్లాడతాం? అది ఎంత పెయిన్ఫుల్. నేను ఈవెన్ శేఖర్ కమల గారి దగ్గర నాకు నచ్చిన బిగ్గెస్ట్ థింగ్, ఆయన ఒక స్లాంగ్ కోసం ఆయన పాట పడుతున్నారు చూడండి. ప్యూర్గా ఉండాలి, విన్నారు అంటే ఆ ఒరిజినల్ గా యాస అలాగే తెలంగాణ అంటే ఆ లైవ్లీనెస్ అది ఉండాలి, ఆ ప్రొనౌన్సియేషన్ అట్లా అంతే. యాస కల్తీ అవ్వకూడదు, యాస యాస కల్తీ అలాగే. అవ్వకూడదు అంతే. అంత ప్యూర్ గా ఆయన ఎవరు అడుగుతున్నారు? అట్లా ఎవరు అడగట్లేదు. ఆ రోజుల్లో ఇప్పుడు ఎక్కడలేండి ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత నేను అదే అన్నాను దేవరా మా డబ్బింగ్ ఇన్ఛార్జ్ పప్పు గారితో. చాలా రోజుల తర్వాత పనిచేశాను పప్పు గారు నేను అన్నా. ఐ రియలీ ఫెల్ట్, అబ్బా పని చేశాను రా ఇన్నాళ్ళకి అనిపించింది. లేకపోతే వెళ్ళడం, అవునా అయిపోయిందో 4 డైలాగులు ముక్కడం, వచ్చేయటం. చెప్పించుకునేవాడికి ఫస్ట్ ఏం రాదు అక్కడ. అతను కూడా తెలుగు ఎంతవరకు వచ్చో రా తెలియదు, అసలు ఎంతవరకు అసలు ఏమీ ఎక్స్పీరియన్స్ ఉండదు. వస్తాడు, కూర్చుంటాడు, కొత్త వాళ్ళు ఏంటారు, ప్రొడ్యూసర్ తాలూకు అయ్యి ఉంటాడు. అది కూడా ఉంది. చచ్చినట్టు వాళ్ళు చెప్పింది వినాల్సిందే. అయ్యో అద్భుతం అత్యద్భుతం అని చప్పట్లు కొట్టాలి. నేను అందరితో ఏమి చెప్పుకుంటూ ప్రూవ్ చేసుకుంటూ నేను మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి, నేను బాగా చెప్తానండి, నాకు ఎక్స్ప్రెషన్ బాగా వచ్చు, ఎవరికి నేను ఏం అంతే చెప్తాను? ఉండదు. బట్ ఇప్పుడు అలాగే ఉంది, ఉమ్. అలాగే ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాం. ఇంత పవర్ఫుల్ మదర్ క్యారెక్టర్స్ మీరు డబ్బింగ్ చెప్పారు. విఐపిలో శరణ్య గారి క్యారెక్టర్ డబ్బింగ్ అనేది నిలిచిపోతుంది, తెలుగు వాళ్ళకి చాలా క్లోజ్ రఘువరన్, గా అవును ఉంటుంది. అవును. రఘువరన్ బీటెక్ కథను. అలాగే ఇందాకన్నట్టుగా భానుప్రియ గారికి చెప్పడం కానివ్వండి, లవ్ స్టోరీలో డైలాగులు చెప్పడం కానివ్వండి. సో ఆ మదర్ అనే ఫీలింగ్ ని చాలా అద్భుతంగా క్యారీ చేశారు మీరు. అంటే స్వతహాగా లోపల కూడా మీ మదర్ అంటే బాగా మీకు ఈరోజు ఏదైనా అంటే అఫ్ కోర్స్ ఎవరికైనా మదర్ మెయిన్ ఎవరండి, బట్ నా విషయంలో మాత్రం మా అమ్మ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా అంటే మా అమ్మ కాంట్రిబ్యూషన్. ఆవిడ జన్మ ఎలా ఇచ్చారో ఆర్టిస్ట్గా జన్మ కూడా మా అమ్మే ఇచ్చారు. ఆవిడ ఇంట్రెస్టే, నేను చెప్పినట్టు ఆవిడ స్కూల్ టీచరు. ఆవిడ చిన్నప్పటి నుంచి చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ. అలా పుట్టి పెరిగిన ఆవిడకి ఎన్నో ఇంట్రెస్ట్ ఉండేది, సంగీతం నేర్చుకోవాలని, డాన్స్ నేర్చుకోవాలని. ఆవిడకేవి ఆ కోరికలు తీరలేదు. ఆవిడ చిన్నప్పుడు అనుకుందంట, నా పిల్లలు పుట్టాక నా పిల్లలకి నేను ఇవన్నీ అని. మేము పుట్టిన తర్వాత అప్పుడు ఆవిడ కొంచెం ఆర్టిస్ట్గా ఎలా మా కళ్యాణ్ ఆంటీ పరిచయం అవ్వడం మా మమ్మీకి. ఆవిడ థియేటర్ అంటే నా కళ్యాణి గారు నాకు ఇష్టం అండి, సరదాగా మేము వెళ్ళేవాళ్ళం. బాల్భవన్ ఉండేది అవును, పబ్లిక్ గార్డెన్స్లో, అవును, ఇప్పుడు కూడా ఉంది, పక్కనే తెలుగు యూనివర్సిటీ. అలా తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ నాకు రిహార్సల్ చూస్తూ నాకు బాగా అనిపించేది, ఎంకరేజ్ చేసేది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలా జరుగుతున్నాయి, లేకపోతే ఈ కాస్టింగ్ కౌచ్లు ఇవన్నీ అని ఇప్పుడు బయటపడుతున్నాయి కదండి. ఇవి యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉండేవండి, ఉమ్, ఇవి ఎప్పుడూ ఉండేవి. కానీ సోషల్ మీడియా ఇంత ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వటం వలన బయటకు వస్తున్నాయి, కానీ ఇవి లేకుండా ఎప్పుడూ లేవు. ఎనీ ఇండస్ట్రీ, మనదే ఎక్కడన్నా కాదు. కానీ మా నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, మా అమ్మకి విపరీతమైన నమ్మకం మా మీద. ఒకరోజు ఒక షూటింగ్కి మా అమ్మ స్కూల్ సెలవు అప్పుడు మాతో షూటింగ్కి వచ్చేది, లేనప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. ఆ రోజు షూటింగ్లో సివిఎల్ నరసింహారావు గారు అని ఒక ఆయన యాక్టర్, తెలుసు. సివిఎల్ గారు, ఆయన ఉన్నారు సెట్లో. మా అమ్మ ఆ రోజు సెలవు షూటింగ్కి వచ్చింది, చోటాకే నాయుడు గారి ప్రాజెక్ట్ అది, సీతాదేవి గారు వాళ్ళ వైఫ్ డైరెక్టర్. షూటింగ్ చూద్దాం ఆ రోజు ఫ్రీగా ఉన్నాను కదా అని మా అమ్మ వచ్చింది. వస్తే సివిఎల్ గారు అన్నారు, ఎందుకు వచ్చారమ్మా, మీ అమ్మాయిల మీద మీరేం అనుమానం పడక్కర్లేదు, వాళ్ళకి ఎలా ఉండాలో తెలుసు అన్నారు ఆయన. సెట్లో అందరూ ఉన్నారు, చోటా గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను నా పిల్లల మీద అనుమానంతో రాలేదండి, మా పిల్లల మీద నమ్మకం ఉంది కాబట్టే నేను ఇండస్ట్రీలోకి పంపా. నాకు ఇష్టం షూటింగ్ చూడడం, నా పిల్లలు యాక్ట్ చేస్తుంటే చూడడం. అట్లా అడుగడుగున మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆవిడ. నమ్మి, అది ఒకటి మాకు తల మీద బాధ్యత ఉండేది, అమ్మ మమ్మల్ని నమ్మి బయటకు పంపిస్తోంది
అమ్మకి తలదించుకునే విధంగా మేము ఏ పని చేయకూడదు. ఒక మాట రానివ్వకూడదు. మాకు ఇండస్ట్రీలో పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరండి. నాకు గాని, మా చెల్లికి గాని. వెళ్ళామా పని చేసుకొని అందరితో మాట్లాడతాం. పలకరింపు అందరూ. కానీ పార్టీలకెళ్ళడాలు మా అమ్మ ఎప్పుడు ఇలా ఉండండని చెప్పలేదు. "ఏం లేదమ్మా నన్నే అంటారు. కందమ్మ పిల్లల్ని రోడ్డు మీద పడేసింది పందికన్నట్టు. నన్నే అంటారు. మీ మీ ఇష్టం అమ్మా. మీకు నచ్చింది మీరు చేసుకోండి" అని. దానికి చచ్చిపోయేవాళ్ళం మేము. మళ్ళీ ఎప్పుడైనా ఏమన్నా అడగాలంటే ఆవిడని మేము షీ టాట్ అస్ లైక్ నువ్వు ఇలా ఉండాలి అని ఆమె చెప్పకనే చెప్పేది మాకు. అన్ని పనులు మేము సెవెంత్ క్లాస్ వచ్చేసరికి మాకు అన్ని పనులు వచ్చు. వంట, వార్పులు, అప్పడాలు, వడియాలు, ఊరగాయలు అన్నీ. అన్నీ ఆమెను చూస్తూ, నేర్చుకుంటూ పెరిగి, ఈరోజు ఏదైతే కాస్త కొంచెం ఉండి సస్టైన్ అవ్వగలుగుతున్నా అంటే, నిజంగా మా అమ్మే అంతే. ఆవిడ మా కోసమే పుట్టి, మా కోసమే పెరిగి, మమ్మల్ని కన్నది. మమ్మల్ని స్టేజ్‌లో పెట్టి ఆవిడెళ్ళిపోయారు. ఇది చూడలేకపోయారు ఆవిడ. అది బాధ నాకు. అది నీ కళ్ళు కూడా చెమరుస్తున్నాయి ఆ మాట మాట్లాడుతుంటే. షీ ఈజ్ అమేజింగ్. అండ్ అదే ఈ రోల్స్ అన్నిట్లో కూడా డెఫినెట్‌గా మీరు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారంటే ఎక్కడో అక్కడ ఒక చిన్న ఇన్స్పిరేషన్ కానివ్వండి, లేకపోతే ఏదో ఉంటుంది. ఒక కనెక్ట్ గాని ఉంటే గాని ఆ మూడ్‌లోకి వెళ్ళడం కష్టంగా ఉంటుంది ఆ డెఫినెట్లీ. డైలాగ్‌లో. అమ్మో! షీ ఈజ్ ఎ ఫైటర్ అండి. షీ హ్మ్. వాజ్ అమ్మో! చాలా మా అమ్మ అలా డెఫినెట్‌లీ ఇప్పుడు మిమ్మల్ని ఆర్టిస్ట్‌గా పంపిస్తున్నారంటే ఆవిడ ఇద్దరు ఆడపిల్లల్ని ఆవిడ సొసైటీలో ఆవిడ ఎంతమంది మాటలు ఆవిడ అన్నారు డిఫెండ్ స్కూల్లో, మమ్మీ చేసుకోవాల్సొచ్చింది. స్కూల్లో, "నువ్వు అలా ఎలా పంపించేస్తావు ఆడపిల్లల్ని? వాళ్ళ వయసులో ఉన్న పిల్లలు, ఇండస్ట్రీ ఎలాంటిదో తెలుసా?" అప్పుడు ఇంకా కొంచెం ఇదిగానే ఉండేదిలెండి. అప్పుడు ఇంకా వరస్ట్ అనలేను గానీ, కాస్త తేడాగానే ఉండేది. కానీ అలాంటి వాటిల్లో కూడా జాగ్రత్తగా మమ్మల్ని అలా క క ఎలా ఎలా జరిగిందో అంటే ఒకటి అందరూ గూడా మాతో అంతే బాగా ఉండేవాళ్ళండి. హ్మ్. మేమెప్పుడు ఫేస్ చేయలే ఇబ్బంది. రైట్. మేమెప్పుడు ఇబ్బందికరంగా మాతో ఎవరు ప్రవర్తించేవాళ్ళు గాదు. మా ఇంటి పిల్లల్లాగానే చూసేవాళ్ళు అందరూ గూడా ప్రతి ఒక్కళ్ళు. సో, మేబీ అందుకని మాకంత ఏమీ ట్రబుల్ చేసే అంత పరిస్థితి కనిపించలేదేమో మేబీ. హ్మ్. హెల్తీగానే ఉంది ఎప్పుడూను. మదర్ గురించి చెప్తూ వచ్చారు. అండ్ ఆవిడ లేరని కూడా చెప్తూ వచ్చారు. ఎలా ఏమైంది ఆవిడకి? ఆ! యాక్చువల్‌గా ఆవిడకి షుగర్ ఉండిందండి చాలా రోజుల నుంచి. ఇన్సులిన్ మీద ఉండేవాళ్ళు. ఒకరోజు ఉన్నట్టుండి విపరీతంగా మోషన్స్ అవ్వడం అసలు అన్‌కంట్రోల్డ్‌గా ఏంటి అంటే పొట్ట ఉబ్బిపోతుంది ఆవిడకి. రాయిలాగా ఓకే. అయిపోతుంది. ఓకే. ఇదేంటిది అసలు కొంచెం డిఫరెంట్‌గా ఉంది అని కింద ఫ్లోర్‌లో ఒక డాక్టర్ ఉంటారు. ఆవిడన్నారు వెంటనే అల్ట్రాసౌండ్ తీయించండి. బాగా ఏమన్నా గ్యాస్ట్రిక్ ఇదేమన్నా ఇబ్బందేమో అని జెప్పేసంటే తీసుకెళ్ళి చేయించాం. చేస్తే అతను చూసి కొంచెం ఏదో క్రిటికల్‌గా ఉందమ్మా మీరు వెంటనే అపోలోకి తీసుకెళ్ళండి అన్నారు. అపోలోకి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు చు చెక్ జేసి ఒవేరియన్ క్యాన్సర్ అని జెప్పారు. అది గూడా థర్డ్ సి అంటే ఆల్‌మోస్ట్ ఫోర్త్ స్టేజ్‌లో ఉంది. మాక్సిమం 6 నెలల కంటే లైఫ్ అనన్నారు. అక్కడ మాకు ప్రాపర్ అపోలోలో అప్పుడు ఆ డాక్టర్ సరిగ్గా గైడ్ చేయలేదు. ఎందుకో తెలీదు. అక్కడి నుంచి మళ్ళీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కొచ్చాం. అక్కడ ఆ డాక్టర్ చూసి కొంచెం మంచి ట్రీట్మెంట్ మేమిస్తామండి. కానీ మీరు బాగా చూసి ఆవిడ గనక బాగా తీసుకోగలిగితే ట్రీట్మెంట్ ఒక సంవత్సరం లాగొచ్చు. సంవత్సరం వరకు అంతకంటే అయితే లైఫ్ ఆవిడకి లేదు అని. కీమో స్టార్ట్ చేశారు. ఫస్ట్ కీమో బానే రెస్పాండ్ అయిందావిడ. రెండో కీమోకెళ్ళాము. ఈరోజు కీమో అయింది. రేపటి నుంచి హెయిర్ ఉన్నట్టుండి మొత్తం ఊడిపోవటం. అసలది చాలా పెయిన్‌ఫుల్ ఇదండి. కోమాలోకెళ్ళిపోవటం. అంతా మా కళ్ళ ముందే జరిగిపోతోంది. అమ్మ ఇంకా చూడాలి గదా! మా అచీవ్‌మెంట్స్ చూడాలి. నువ్వేంటి ఇలా చేస్తున్నావు? ఆవిడ మమ్మల్ని కళ్ళు తెరిచి చూస్తోంది గానీ, ఆమె రెస్పాండ్ అవ్వలేకపోతుంది. అంటే మెంటల్‌గా ఆవిడ ఐతో రెస్పాండ్ అవుతుంది. బట్ ఫిజికల్‌గా రెస్పాండ్ అవ్వలేకపోతుంది. మా కళ్ళ ముందే అన్నీ ఆవిడకి ఇదైపోతుంది, అదైపోతోంది అన్నీ చెప్పారు గానీ, ఆ డాక్టర్ కూడా ట్రై చేశారు. ఆమె చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. ఆమెకు ప్రాబ్లమ్ ఎక్కడయిందంటే, ఈ షుగర్ మెడిసిన్స్ ఇయర్స్ టుగెదర్ వాడడం వల్ల, ఆ ఇన్సులిన్ వల్ల బాడీ ఎకస్టమ్ అయిపోయింది మెడిసిన్‌కి. కరెక్ట్. పని చేయలేదు క్యాన్సర్ మందు ఆవిడ మీద. ఓవేరియన్ క్యాన్సర్‌తో ఆవిడ 2013 సెప్టెంబర్ 26థ్ చనిపోయారు. ఇట్ వాస్ ఎ బిగ్ లాస్. చాలా. అంటే అక్కడ కూడా మా అమ్మ మమ్మల్ని 21 డేస్ ప్రిపేర్ చేసింది యాక్చువల్‌గా. సెప్టెంబర్ 5థ్‌న ఆవిడ కోమాలోకెళ్లారు. సో, ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు ఉందా అమ్మ అంటే, ఆ! ఉంది. ఈ రోజు ఉందా అంటే, ఈ రోజు ఉంది. చాలా మీ మైండ్స్ కూడా మెల్లగా ఇంకా ఆ! అంటే అమ్మ వదిలేసి ఆ! వెళ్ళిపోతుంది అని ప్రిపరేషన్. మా అన్నయ్య మైక్రోసాఫ్ట్‌లో చేసేవాడప్పుడు. ఆ ఐసీయూ బయటే ఒక చాప అక్కడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం పర్మిషన్ తీసుకొని. ఆ హాల్‌లోనే బయట హాల్‌లో దుప్పటేసుకొని అక్కడే కూర్చునేవాడు. ఏ టైంలో మమ్మీకి అవసరం వస్తుందో, పిలుస్తుందేమో. ఆవిడ కోమాలో ఉంది. బట్ వీడనుకున్నాడు పిలుస్తుందేమో మమ్మీ కోమాలోంచి బయటకొస్తుందేమో. అలాగే వెయిట్ చేసి 26థ్ డే ఎప్పుడైతే 21st డే అమ్మది ఇలా అయిందని చెప్పారో, మేము పెద్ద షాక్ అవ్వలేదు. అయ్యో! ఇదేంటి అనిపించలా.
అంటే ఆవిడ వెళ్తూ వెళ్తూ కూడా మమ్మల్ని అంత ప్రాపర్‌గా ప్రిపేర్ చేసి, ఇప్పుడేదైనా అచీవ్ చేస్తే అరే! అమ్మ లేదు అనే బాధ తప్ప, ఆ పాయింట్‌కి మమ్మల్ని బ్రేక్ డౌన్ అవ్వనివ్వలేదు మా అమ్మ. అంత ప్రిపేర్ చేసి ఆవిడట్లా ఎలా బయటపడ్డారు దాని నుంచి? కష్టమైందండి చాలా. చాలా, చాలా కష్టమైంది. నేను ఎందుకంటే ఆవిడిచ్చిన సపోర్ట్ అంటే ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉండొచ్చు అని చెప్పాను గదా! ఇండస్ట్రీలో మాకు ఫ్రెండ్స్ అక్కర్లేదు అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా అమ్మ. హ్మ్. మా అమ్మే మాకు ఫ్రెండ్‌లాగా. మేము ఆమె దగ్గర ఏదైనా దాచాలి, ఆమె దగ్గర హైడ్ చేసి ఏమైనా చెయ్యాలి అనే జోన్‌లో మా అమ్మ ఎప్పుడు పెట్టలేదు. అంత ఫ్రీడమ్ ఏదైనా మేము ఆవిడకి చెప్పుకోవచ్చు. అంత లిబర్టీ మా అమ్మ మాకిచ్చింది. అది మేము ఎప్పుడు మిస్‌యూజ్ చేసుకోలేదు. అంత అంత పెద్ద సపోర్ట్ మాకు. ఆవిడ వెళ్ళిపోవటం అసలు అది ఇప్పటికీ అనుకుంటే 13 ఏళ్ళు, 10 ఏళ్ళు కావస్తున్నాయి. ఇంకా నాకు ఎలా ఉంటున్నావు? ఏదో బతికేస్తున్నాం అంతే అనిపిస్తుంది. లైఫ్ లేదు. యాహ్! లైఫ్‌లో ఆ లైవ్లీనెస్ లేదు. రైట్. ఇన్ని సుదీర్ఘ ఈ డబ్బింగ్ ప్రయాణాల్లో గాని, ఆర్టిస్ట్ ప్రయాణాల్లో గొంతు కాపాడుకోవడం అనేది చాలా చాలా పెద్ద ఒక ఛాలెంజ్ అది. హ్మ్. మీరేం చేస్తారు? ఎటువంటి ప్రాక్టీసెస్ చేస్తారు మీరు? వాయిస్ థెరపీలు అట్లాంటివి ఏమైనా చేస్తారా? లేదండి. హ్మ్. లేదు. కాకపోతే నాకొక 4 ఇయర్స్ బ్యాక్ ఒక వాయిస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అయ్యో! అది ఎప్పుడొచ్చింది? దివాళీ టైంలో వచ్చింది. నేననుకున్నా నా స్మోక్ పడక వచ్చిందేమో అనుకున్నాను గానీ, ఆల్‌మోస్ట్ 1, 1 ½ ఇయర్ నమ్మరండి. నాకు ఏ స్టేజ్‌కెళ్ళిపోయానంటే నా వాయిస్ ఇంక రాదు. ఇంక వాయిస్ పని అయిపోయింది. ఇంక నేను డబ్బింగ్ చెప్పలేను. నాకు అయిపోయింది ఇండస్ట్రీలో పని అన్నంత స్టేజ్‌కెళ్ళిపోయా. అది మళ్ళీ ఎలాగో నార్మల్‌గా ఏమీ చెయ్యకుండానే మళ్ళీ నార్మల్ అయిపోయింది వాయిస్. రైట్. హ్మ్. వోకల్ కార్డ్ నాడ్యూల్స్ వచ్చాయన్నారు. ఆ నాడ్యూల్స్ అయ్యయ్యో! పెరిగితే అదన్నారు. నాకు భయపెట్టేసారు. ఈ పెద్ద నేను అదే అనుకున్నాను. పెద్ద డాక్టర్‌ల దగ్గరికెళ్తే ఇదెక్కడ గోలరా బాబు! ఇంత టెన్షన్ పెట్టేసిన అదే. భయమేసింది. బట్ నేచురల్‌గానే నేనేం పెద్ద దానికి ఎఫర్ట్ పెట్టింది లేదు. యాంటీబయోటిక్స్ ఏవో కొన్ని వాడా. బట్ నేనెక్కువ అంటే నాకు మొదటి నుంచి చాక్లెట్స్, స్వీట్స్ ఎక్కువ తినను. నచ్చదు. కూల్ డ్రింక్స్ అవి కూడా పెద్దగా చల్ల పదార్థాలు తినను. ఇష్టముండదు. ఇష్టముండదంటే మా అమ్మ ఫైనాన్షియల్ దాని ప్రకారం పాపం ఆవిడ ఎఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు. ఏమన్నా ఐస్ క్రీములు తినేయడాలు, చాక్లెట్స్ అట్లా అట్లా మాకు అలవాటు అవ్వలేదు. ఏదన్నా హ్మ్. చల్లగా రోజు కూల్ డ్రింక్ తాగాలి, రోజు ఐస్ క్రీమ్స్ తినాలి అట్లా ఎప్పుడు అదే అలవాట్లేదు కాబట్టి మేబీ నేనేం పెద్దగా ప్రత్యేకంగా కేర్ తీసుకోలేదు. థియేటర్ ప్రాక్టీస్‌లో నాకు వోకల్ కార్డ్స్ స్ట్రాంగ్ అయిపోయాయి. రైట్. మాకెలా మైక్ ఆఫ్ చేసేసి రవీంద్ర భారతి హ్మ్. ఆడిటోరియం మీకు తెలిస్తే చివర్లో ఒకళ్ళు కూర్చోబెట్టి, వినిపిస్తోందా? ఇక్కడి నుంచే నువ్వు మైక్ లేకుండా అరువు నాకు రైట్. వినిపించాలనేవాళ్ళు. సో, నిజమే. అట్లాగా నాకు కొంచెం వోకల్ కార్డ్స్ అట్లా థియేటర్ బాగా హెల్ప్ అయింది. రైట్. సో, మీ ప్రయాణం మొత్తంలో ఒక్కొక్క స్టెప్ హెల్ప్ అవ్వడం. మదర్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండడం, థియేటర్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండడం, ఆ! ఆ తర్వాత తెలుగు భాష బాగా రావడం, జ్ఞాపక శక్తి బాగా ఉండడం, అవును. మంచి మంచి డైరెక్టర్లు, మంచి మంచి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉండడం. అవును. ఇవన్నీ గూడా హెల్ప్ అయ్యాయి గాబట్టి ఈ కెరియర్ అనేది మాకు చాలా మంచి డైలాగ్స్ అనేవి మీరు ఇచ్చారండి. అండ్ అవును. దానికి డెఫినెట్‌లీ యాస్ వ్యూవర్స్ మీకు థాంక్ యూ చెప్పాల్సిన ఓకే. బాధ్యత ఉంది. థాంక్ యూ సో మచ్. అండ్ థాంక్స్. ఇందులో గూడా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఛాలెంజెస్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ ఉన్న ఇంకా లిమిటేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ 24, 25 ఇయర్స్ అయిపోయింది. మీరు కార్డ్ అవును. తీసుకొని డబ్బింగ్ అవును. ఆర్టిస్ట్ లాగా. అవును. ఇంకా చెరగని ముద్రలు వేస్తూ ఉండాలి డబ్బింగ్ థాంక్ యూ. ఇండస్ట్రీలో అని థాంక్స్. జెప్పేసి నాకు ఈ సమయం ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్స్. థాంక్ యూ.